ఓం శాంతి. ఈరోజు మురళి 19th అక్టోబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, సదా సంతోషంగా ఉంటే స్మృతి యాత్ర సహజమైపోతుంది. స్మృతి ద్వారానే 21 జన్మలకు పుణ్యాత్మలుగా అవుతారు. ప్రశ్న: మీకందరికంటే మంచి సేవకులు లేక బానిసలు ఎవరు? జవాబు: ప్రకృతి బీభత్సవాలు లేక సైన్స్ కనుగొనే నూతన ఆవిష్కారాలు. వీటి ద్వారా విశ్వంలోని మురికంతా శుభ్రమైపోతుంది. ఇవి మీకు అందరికంటే మంచి సేవకులు లేక బానిసలు. శుభ్రం చేయటంలో సహాయపడతాయి. ప్రకృతి అంతా మీ ఆధీనంలో ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు ఏం చేస్తున్నారు? యుద్ధ మైదానంలో నిలబడి ఉన్నారు. నిజానికి నిలబడి లేరు. మీరు కూర్చుని ఉన్నారు కదా. మీది ఎంతో మంచి సైన్యం. ఈ సైన్యాన్ని ఆత్మీక తండ్రి యొక్క ఆత్మీక సైన్యము అని అంటారు. ఆత్మీక తండ్రితో యోగం చేయించి రావణునిపై విజయం పొందేందుకే ఎంతో సులభమైన పురుషార్థం చేయిస్తారు. మిమ్మల్ని గుప్త సైనికులని, గుప్త మహావీరులని అంటారు. పంచ వికారాలపై మీరు విజయం పొందుతారు. అందులో కూడా మొదటిది దేహాభిమానం. ఈ విశ్వమంతటిపై విజయం పొందేందుకు, విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు తండ్రి మీకు ఎంతో సులభమైన యుక్తి తెలిపిస్తున్నారు. ఇది పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. మీరు విశ్వంలో శాంతి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. అక్కడ అశాంతి, దుఃఖము, రోగాలకు నామరూపాలు కూడా ఉండవు. ఈ చదువు మిమ్మల్ని నూతన ప్రపంచానికి అధికారులుగా చేస్తుంది. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, కామంపై విజయం పొందితే మీరు 21 జన్మలకు జగజ్జీతులుగా అవుతారు. ఇది చాలా సులభం. మీరు శివబాబా గారి ఆత్మీక సైన్యం. రాముని విషయం కృష్ణుని విషయం కాదు. పరంపిత పరమాత్మను రాముడని అంటారు. వారు చూపించే రాముని సైన్యం మొదలైనవన్నీ తప్పు. జ్ఞానసూర్యుడు ప్రకటమవుతూనే అజ్ఞాన అంధకారం వినాశనం అవుతుందని మహిమ కూడా ఉంది. కలియుగం గాఢ అంధకారం. ఇక్కడ ఎన్నో కొట్లాటలు, జగడాలు, గల్లాటలు, కుమ్ములాటలు జరుగుతాయి. సత్యుగంలో ఇవేవీ ఉండవు. మీరు మీ రాజ్యంను ఎలా స్థాపన చేస్తున్నారో గమనించండి. ఇందులో మీరు చేతులు కాళ్ళు కదిలించే పనే లేదు. ఇందులో ముఖ్యంగా దేహభావంను వదిలేయాలి. ఇంట్లో ఉన్న ఇది గుర్తుంచుకోండి, నేను ఆత్మను, దేహం కాదు. ఆత్మలైన మీరే 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. దీనిని పురుషోత్తమ సంగం యుగమని, లీప్ యుగమని అంటారు. శిఖరము చిన్నదిగా ఉంటుంది కదా. బ్రాహ్మణుల శిఖ ప్రసిద్ధి చెందింది. తండ్రి ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు. మీరు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి రాజ్య ప్రాప్తి కొరకు తండ్రి ద్వారా ఈ చదువు చదువుకుంటున్నారు. లక్ష్యం కూడా మీ ముందే ఉంది. శివబాబా ద్వారా మనం ఇలా తయారవ్వాలి. అవును పిల్లల్లారా, ఎందుకు అవ్వరు? కేవలం దేహాభిమానం వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమవుతాయి. ఈ జన్మలో పావనమైనందున 21 జన్మలు పుణ్యాత్ములుగా అవుతామని మీకు తెలుసు. ఆ తర్వాత క్రిందకి దిగటం ప్రారంభమవుతుంది. 84 జన్మల చక్రం మనదేనని కూడా మీకు తెలుసు. ప్రపంచంలోని వారందరూ ఇందులోకి రారు. 84 జన్మల చక్రం వారు ఈ ధర్మానికి చెందిన వారు మాత్రమే వస్తారు. సత్య త్రేతాయుగాలను ఆ తండ్రే వచ్చి స్థాపన చేస్తారు. వారు ఇప్పుడు ఈ కర్తవ్యం చేస్తున్నారు. తర్వాత ద్వాపర కలియుగాలు రావణుడు స్థాపించేవి. రావణుని చిత్రాలు కూడా ఉన్నాయి కదా. రావణుని కిరీటం పై భాగాన గాడిద తలను చూపిస్తారు. వికారాల గాడిదిగా అవుతారు. మనమెలా ఉండేవారమో ఇప్పుడు మీకు కూడా అర్థమైంది. ఇది పాపాత్మల ప్రపంచం. పాపాత్మల ప్రపంచంలో కోట్ల కొలది మనుషులున్నారు. పుణ్యాత్మల ప్రపంచ ప్రారంభంలో 9 లక్షల మంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు మీరు
విశ్వమంతటికి అధికారులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులు కదా. స్వర్గ చక్రవర్తి పదవిని ఇచ్చేది తండ్రి ఒక్కరే. తండ్రి చెప్తున్నారు, మీకు విశ్వ చక్రవర్తి పదవి ఇచ్చేందుకు వచ్చాను. ఇప్పుడు తప్పకుండా పావనంగా అవ్వాలి. ఇది మృత్యులోకంలోని అంతిమ జన్మ. ఇందులోనే పవిత్రంగా అవ్వాలి. ఈ పాత ప్రపంచ వినాశనం మీ ముందే తయారుగా ఉంది. ఎటువంటి బాంబులు మొదలైనవి తయారు చేస్తున్నారు అంటే ఇంట్లో కూర్చునే సమాప్తం చేసేస్తారు. ఇంట్లో కూర్చునే పాత ప్రపంచాన్ని వినాశనం చేస్తామని అంటారు కూడా. ఇంట్లో కూర్చునే బాంబులు మొదలైనవి ఎలా వదులుతారు అంటే ప్రపంచమంతా సమాప్తం చేసేస్తారు. పిల్లలైన మీరు ఇంట్లో కూర్చుని యోగబలం ద్వారా విశ్వానికి అధికారులుగా అవుతారు. మీరు యోగబలంతో శాంతి స్థాపన చేస్తారు. వారు సైన్స్ బలంతో ప్రపంచమంతటినీ సమాప్తం చేసేస్తారు. వారు మీ సేవకులు, మీకు సేవ చేస్తున్నారు. పాత ప్రపంచాన్ని సమాప్తం చేసేస్తారు. ప్రకృతి బీభత్సాలు మొదలైనవన్నీ మీకు బానిసలుగా అవుతాయి. ప్రకృతి అంతా మీకు దాసీగా అవుతుంది. మీరు కేవలం తండ్రితో యోగం చేస్తారు. అందువలన పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. ఇటువంటి అత్యంత ప్రియమైన తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. ఈ భారతదేశమే శివాలయంగా ఉండేది. సత్యుగంలో సంపూర్ణ నిర్వీకారులు ఉండేవారు. ఇక్కడ ఉన్న అందరూ వికారులే. ఇప్పుడు మీకు స్మృతి కలుగుతూ ఉంది. తండ్రి మనకు చెడు వినకు, చెడు చూడకు అని చెప్తారు. చెడు మాటలు వినరాదు, నోటితో కూడా మాట్లాడరాదు అని చెప్తున్నారు. తండ్రి చెప్తున్నారు, మీరెంత మురికివారైపోయారు. మీ వద్ద అపారమైన ధనరాశులుండేవి. మీరు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు స్వర్గానికి బదులు నరకానికి అధికారులుగా అయ్యారు. ఇది కూడా డ్రామాలో తయారయ్యే ఉంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత పిల్లలను నేను రౌరవ నరకం నుండి వెలుపలికి తీసి స్వర్గంలోకి తీసుకెళ్తాను. ఆత్మీక పిల్లలు, మీరు నా మాట విన్నారా? పరమాత్మ అంటున్నారు, మీరు పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అయితే అవ్వందంటూ ఏముంది? వినాశనం తప్పకుండా జరుగుతుంది. ఈ యోగబలం ద్వారానే మీ జన్మ జన్మాంతరాల పాపాలు నశిస్తాయి. అయితే జన్మ జన్మాంతరాల పాపాలు సమాప్తమయ్యేందుకు సమయం పడుతుంది. ప్రారంభం నుండి వచ్చిన పిల్లలు 10% కూడా యోగం చేయరు. అందుకే పాపాలు నశించవు. కొత్త కొత్త పిల్లలు వెంటనే యోగులుగా అవుతారు. అందువలన వారి పాపాలు తొలగిపోతాయి. అంతేకాక సేవలో నిమగ్నమవుతారని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. తండ్రి తీసుకెళ్లేందుకు వచ్చారు. పాపాత్ములు శాంతిధామము, సుఖధామానికి వెళ్ళలేరు. వారు దుఃఖధామంలోనే ఉంటారు. అందుకే బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మైపోతాయి. అరే పిల్లలు, సుగంధభరిత పుష్పాలుగా అవ్వండి. దైవీ కులానికి కలంకం తీసుకురాకండి. మీరు వికారులైన కారణంగా ఎంతో దుఃఖంను అనుభవిస్తున్నారు. ఇది కూడా తయారైన డ్రామా. పవిత్రంగా అవ్వకుంటే పవిత్ర ప్రపంచమైన స్వర్గంలోకి రాలేరు. భారతదేశం స్వర్గంగా ఉండేది. కృష్ణపురంలో ఉండేవారు. ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు. పిల్లలైన మీరు సంతోషంగా వికారాలను వదలాలి. విషంను తాగటం వెంటనే వదిలేయాలి. విషాన్ని త్రాగుతూ మీరు వైకుంఠానికి వెళ్ళలేరు. ఇప్పుడు మీరు ఇలా అంటే లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు పవిత్రంగా అవ్వాలి. వీరు రాజ్యంను ఎలా ప్రాప్తి చేసుకున్నారో మీరు అర్థం చేసుకోగలరు. రాజయోగం ద్వారా ప్రాప్తి చేసుకున్నారు. ఇది చదువు కదా. బ్యారిస్టర్ యుగం, సర్జన్ యోగం ఎలాగో ఇది కూడా అలాంటిదే. అయితే ఇది రాజయోగం. సర్జన్తో యోగం అంటే సంబంధం ఉంటే సర్జన్గా అవుతారు. ఇదైతే భగవాను వాచ. రథంలో ఎలా ప్రవేశిస్తారు? అనేక జన్మల అంతిమ జన్మలో ఇతనిలో కూర్చుని పిల్లలైన మీకు ఈ జ్ఞానం ఇస్తాను. ఇతడు విశ్వ మాలికునిగా పవిత్రంగా ఉండేవాడని, ఇప్పుడు పతితంగా బికారీగా అయ్యాడని, మళ్ళీ ఇతడే మొదటి నంబర్లో వెళ్తారని నాకు తెలుసు. ఇతనిలోనే ప్రవేశించి పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తాను. అనంతమైన తండ్రి చెప్తున్నారు, పిల్లలు పవిత్రంగా అయితే మీరు సదా సుఖంగా ఉంటారు. సత్యుగం అమర్లోకం, ద్వాపర కలియుగాలు మృత్యులోకం. పిల్లలకు ఎంతో బాగా అర్థం చేయిస్తున్నారు.
ఇక్కడ ఆత్మాభిమానులుగా అవుతారు. మళ్ళీ దేహాభిమానంలోకి వచ్చి మాయతో పరాజయం పొందుతారు. ఒక్కసారిగా మురికి కాలువలో పడినట్లు మాయ యొక్క ఫిరంగి గుండు తగులుతుంది. తండ్రి చెప్తున్నారు, ఇది మురికి కాలువ, ఇది సుఖము కానే కాదు. స్వర్గం అంటే ఏది? ఈ దేవతల జీవన పద్ధతి ఎలా ఉందో చూడండి. దీని పేరే స్వర్గం. తండ్రి మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా చేస్తున్నారు. ఇంత చెప్తున్నా మళ్ళీ విషంను తాగుతామని అంటారు. అందువలన స్వర్గంలోకి రాలేరు. శిక్షలు కూడా అనుభవిస్తారు. పిల్లలైన మీకు మాయతో యుద్ధం జరుగుతుంది. దేహాభిమానంలోకి వచ్చి చాలా చీచీ పనులు చేస్తూ ఎవరూ చూడలేననుకుంటారు. క్రోధము, లోభము గుప్తంగా ఉండవు. కామ కలాపాలు రహస్యంగా జరుపుతారు. ముఖము నల్లగా చేసుకుంటారు. అలా అవుతూ పవిత్రంగా ఉన్నవారు అపవిత్రంగా అయినందున ప్రపంచం కూడా మిమ్మల్ని అనుసరించి మీ వెనకే వచ్చేసింది. ఇటువంటి పతిత ప్రపంచాన్ని తప్పకుండా పరివర్తన చేయాలి. మీకు సిగ్గు లేదా? ఈ ఒక్క జన్మకు పవిత్రంగా అవ్వలేరా అని తండ్రి అడుగుతున్నారు. భగవాను వాచ, కామం మహాశత్రు. వాస్తవానికి మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. అప్పుడు చాలా ధనవంతులుగా ఉండేవారు. ఎంత ధనవంతులో చెప్పలేము. బాబా, మా నగరానికి రండి అని పిల్లలు అడుగుతారు. ముళ్ళ అడవిలో కోతులను చూచేందుకు రమ్మంటారా? పిల్లలైన మీరు డ్రామానుసారం సేవ చేయనే చేయాలి. పిల్లలే వెళ్ళి అందరి కళ్యాణం చేయాలి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు యుద్ధ మైదానంలో ఉన్నారని మర్చిపోకండి. మీ యుద్ధం 5 వికారాలతో జరుగుతుంది. ఈ జ్ఞాన మార్గం పూర్తిగా భిన్నమైంది. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని 21 జన్మలకు స్వర్గానికి అధికారులుగా చేస్తాను. మళ్ళీ మిమ్మల్ని నరకవాసులుగా ఎవరు చేస్తారు? రావణుడు. తేడా అయితే గమనిస్తున్నారు కదా. జన్మాంతరాలు మీరు భక్తి మార్గంలో గురువులను ఆశ్రయించారు. ఏమీ లభించలేదు. వీరిని సద్గురు అని అంటారు. సిక్కులు సద్గురు అకాలమూర్తి అని అంటారు కదా. వారిని ఎప్పుడూ మృత్యు కబలించదు. ఆ సద్గురు కాలులకు కాలుడు. తండ్రి చెప్తున్నారు, నేను పిల్లలైన మీ అందరినీ కాలుని పంజా నుండి విడిపించేందుకు వచ్చాను. సత్యుగంలో కాలుడు రానేరాడు. దానిని అమర్లోకమని అంటారు. ఇప్పుడు మీరు శ్రీమతం అనుసరించి అమర్లోకమైన సత్యుగానికి అధికారులుగా అవుతున్నారు. మీ యుద్ధం ఎటువంటిదో చూస్తున్నారు కదా. ప్రపంచంలోని వారంతా ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. కానీ మీది పంచవికారాల రావణునితో యుద్ధం. రావణునిపై విజయం పొందుతారు. ఇది అంతిమ జన్మ. తండ్రి చెప్తున్నారు, నేను పేదల పెనిదిని. ఇక్కడకు వచ్చేదే పేదవారు. ధనవంతులకైతే ఇది వారి అదృష్టంలోనే లేదు. ధనం నశాలో ఉంటారు. ఇవన్నీ సమాప్తమైపోతాయి. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. డ్రామా ప్లాన్ కదా. వారు తయారు చేసిన బాంబులు మొదలైనవి తప్పకుండా ఉపయోగిస్తారు. పూర్వం యుద్ధాల్లో బాణాలు, కత్తులు, తుపాకులు మొదలైనవి ఉపయోగించేవారు. ఇప్పుడు ఇంట్లో కూర్చుని సమాప్తం చేయగల బాంబులు కనుగొన్నారు. ఊరికే ఉంచుకునేందుకు ఇవి తయారు చేయలేదు. ఎన్ని రోజులు ఉంచుకుంటారు? తండ్రి వచ్చారు కనుక వినాశనం తప్పకుండా అవ్వాల్సిందే. డ్రామా చక్రం తిరుగుతూ ఉంటుంది. మీ రాజ్యం తప్పకుండా స్థాపించబడుతుంది. ఈ లక్ష్మీనారాయణులు ఎప్పుడూ యుద్ధం చేయరు. అసురులు దేవతల యుద్ధం జరిగినట్లు శాస్త్రాల్లో చూపించారు. కాని వారు సత్యుగంలోని వారు, వీరు అసురీ కలియుగంలోని వారు. కానీ వారు సత్యుగంలోని వారు, వీరు అసురీ కలియుగంలోని వారు. యుద్ధం జరిగేందుకు వారు కలిసేదెలా? ఇప్పుడు మనం 5 వికారాలతో యుద్ధం చేస్తున్నాము అని మీరు తెలుసుకున్నారు. వీటిపై విజయం పొంది సంపూర్ణ నిర్వికారులుగా అయి నిర్వికారి ప్రపంచానికి అధికారులుగా అవుతారు. లేస్తూ కూర్చుంటూ తండ్రిని స్మృతి చేయండి. దైవీ గుణాలను ధారణ చేయండి. ఇది తయారైన డ్రామా. కొంతమంది అదృష్టంలో స్వర్గం లేనేలేదు. యోగబలం ఉంటేనే వికర్మలు వినాశనమవుతాయి. సంపూర్ణులుగా అవుతే సంపూర్ణ ప్రపంచంలోకి రాగలరు. తండ్రి కూడా శంఖధ్వని చేస్తూ ఉంటారు. అయితే వారు మళ్ళీ భక్తి మార్గంలో కూర్చుని శంఖము, మురళి మొదలైనవి తయారు చేశారు. తండ్రి ఈ నోటి ద్వారా అర్థం చేస్తున్నారు. ఈ చదువును రాజయోగమని అంటారు. ఇది
చాలా సులభమైన చదువు. తండ్రిని, రాజ్యాన్ని స్మృతి చేయండి. అనంతమైన తండ్రిని గుర్తించి రాజ్య పదవి తీసుకోండి. ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. మీరు బేహద్ సన్యాసులు. ఈ పాత ప్రపంచమంతా సమాప్తమవుతుందని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యంలో కేవలం భారతదేశం మాత్రమే ఉండేది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ దైవీ కులానికి కలంకం తీసుకుని రారాదు. సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి. అనేక ఆత్మల కళ్యాణం చేసి సేవ చేసి తండ్రిని ప్రత్యక్షం చేయాలి. సెకండ్ పాయింట్, సంపూర్ణ నిర్వీకారులుగా అయ్యేందుకు మలిన మాటలు వినరాదు. నోటితో మాట్లాడరాదు. చెడు వినకు, చెడు మాట్లాడకు. దేహాభిమానానికి వశమై ఎలాంటి చీచీ పనులు చేయరాదు. వరదానము. మన్మనాభవ మంత్రం ద్వారా మానసిక బంధనాల నుండి విడుదలయ్యే నిర్బంధన్ ట్రస్టీ భవ. ఏ బంధమైనా ఒకే పంజరం వంటిది. పంజరంలోని చిలుక ఇప్పుడు ఎగిరే నిర్బంధన పక్షిగా అయిపోయింది. ఒకవేళ ఏదైనా శారీరక బంధనం ఉన్నా మనసు ద్వారా ఎగిరే పక్షిగా అయ్యింది. ఎందుకంటే మన్మనాభవగా అయినందున మానసిక బంధనాలు విడుదలైపోతాయి. ప్రవృత్తిని సంభాళించే బంధనం కూడా లేదు. ట్రస్టీగా ఉండి సంభాళించేవారు సదా నిర్బంధనులుగా ఉంటారు. గృహస్థి అనగా బరువు. బరువు ఉండేవారు ఎప్పుడూ ఎగరలేరు. కానీ ట్రస్టీలుగా ఉంటే నిర్బంధనులుగా ఉంటారు. వారు ఎగిరే కళ ద్వారా ఒక్క సెకండ్లో స్వీట్ హోమ్కు చేరుకోగలరు. స్లోగన్. ఉదాసీనతను మీ దాసీగా చేసుకోండి. దానిని మీ ముఖంపైకి రానివ్వకండి. అచ్చా. ఓం శాంతి.